నా పేరు పేయిల రామన్న. రాము గారు. ఆ! చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? మాకైతే వైసీపీ ప్రభుత్వం మీద హ్మ్. టీడీపీ హ్మ్. ప్రభుత్వం చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. అంటే ఏ విధంగా అన్న? ఏ విధంగా అంటే ముందు ప్రభుత్వం మీద మాకు ఇది బెటర్‌గా అనిపించి మేము వైసీపీలో చేసాం ముందు. హ్మ్. తర్వాత ఇప్పుడు రిటర్న్ అయిపోయి హ్మ్. మేము టీడీలో చేరడం జరిగింది. హ్మ్. హ్మ్. టీడీపీ కార్యకర్తలతో ఓకే. వర్క్ చేయడం కూడా జరుగుతుంది. హ్మ్. సభ్యత్వాలేంటి హ్మ్. సంథింగ్ ఈ ఫ్రీ అంటే గ్యాస్ బండ్లకి అదే. మరి 6 ఉచిత పథకాలు అన్నారు కదా! సూపర్ 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పటివరకు? మాకు తెలిసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వింది ప్రభుత్వం స్టార్ట్ అవ్వింది ఇప్పుడు. హ్మ్. ఇంకా జరుగుతాయి. హ్మ్. అన్నీ జరగడం అయితే జరుగుతాయి. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కదా హ్మ్. వర్క్‌లు అవన్నీ. హ్మ్. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు కదా! అందుబాటులోకి వస్తుందంటారా? అది అందుబాటులో అవ్వింది. అప్పుడు అప్లై చేసుకున్నారు. హ్మ్. చేసుకున్న తర్వాత ఆధార్ లింక్ అవి, హ్మ్. తంబులవి ఏయటం జరిగింది. హ్మ్. అవి ఈ మనం బుక్ చేసుకోవడం హ్మ్. అవి వస్తున్నాయి. హ్మ్. మరి అయితే మహిళ మేమైతే ఒకటి మా అమ్మగారి పేరు మీద ఓకే. బుక్ చేసాము. ఓకే. ఓకే. అమౌంట్ పే చేసి. హ్మ్. మాకు రిటర్న్ పడతాయి. పడతాయంటారు. పడతాయి. ఓకే. మరి మహిళలకి ఇస్తానన్న పథకాలు తల్లికి వందనం గాని, ప్రతి మహిళకి 1500 ఫ్రీ బస్ అన్నారు కదా! ఈ పథకాలన్నీ ఇంకా అమలు చేయలేదు కదా! దాని గురించి ఏం చెప్తారు? అదే అమలు చేయడం అంటే చేస్తానని మాటిచ్చారు కాబట్టి హుహు. చేస్తారు. హ్మ్. ఇప్పుడు మాకు ఇద్దరు అబ్బాయిలు. ఓకే. మేము ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో మాకు అమ్మఒడి అనేది రాలేదు. హ్మ్. దాని గురించి మేము ఎప్పుడు ఆశించలేదు. హుహు. ఇప్పుడు తల్లికి వందనం అయితే జరుగుతుంది. హుహు. జరుగుతుంది హ్మ్. కంపల్సరీ. అది ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం చూసారు కదా! గత ప్రభుత్వంలో పథకాలు గాని, పరిపాలన విధానం ఏ విధంగా ఉండేదంటారు? పరిపాలన అనేది ఉన్నవాడికే పెట్టారు తప్ప లేనివాడికైతే పెట్టిన విధానం మాకు ఏది కనిపించలేదు గత ప్రభుత్వంలోనా? గత ప్రభుత్వంలో. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే చంద్రన్న ఏదో దళితుల్ని హ్మ్. లేని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి హ్మ్. పథకాలు అవి బెటర్గా ఇస్తాడని మేము ఆశించాం. అంటే జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటుంటారు కదా! మరి ఉన్నవాడికి పెట్టడం లేదు లేదు అలాగేమీ లేదు. హ్మ్. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు తింటాకి సరిపోయింది. హ్మ్. మాకైతే ఎటువంటి లేదు. హ్మ్. మాది హౌస్ వచ్చేసి తాటకిల్లు. ఓకే. దానికి సంబంధించి ఏవి రాలేదు మాకు. హ్మ్. ఇళ్ళ స్థలాలు పెట్టాం, ఇళ్ళ స్థలాలు రాలేదు. ఓకే. అలా మరి ఈ ప్రభుత్వంలో వస్తాయని ఆశిస్తున్నారు మీరు? కంపల్సరీ వస్తాయి. హ్మ్. కంపల్సరీ హ్మ్. మాకు ఏమేమి కావాలనుకుంటున్నాం అన్నీ చేయించుకోగలుగుతాం. హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజెంట్ పర్లేదు. హ్మ్. ఆయన కూడా బాగానే చేస్తున్నారు. హ్మ్. అది అన్ మామూలు. అంటే మహారాష్ట్ర క్యాంపెయిన్‌కి వెళ్ళారు కదా! పవన్ కళ్యాణ్ ఇప్పుడు. ఆ, మరి దాని గురించి ఏం చెప్తారు? దానిపై మీ అభిప్రాయం? క్యాంపెయిన్ అంటే హ్మ్. మరి హ్మ్. అంటే ప్రజలకు మంచి చేయడం మానేసి మోడీ వెనకాల, చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ వైసీపీలో అన్నారు కదా! లేదు లేదు జనాలకి మేలు చేయడానికి పవన్ కళ్యాణ్ హ్మ్. ముందుగా వస్తున్నారు. హ్మ్. కాకపోతే కొంచెం స్లో ఓవర్ అంతే. హ్మ్. అంతే అన్నీ ఆయన వల్ల కూడా చాలా బెటర్గా అవుతాయని మేము ఆశిస్తున్నాం. ఓకే. ఇంకేం చెప్తారన్న గత ప్రభుత్వంలో రోడ్లు వేయడం గాని, ఇవి డ్రైనేజీలు రావడం గాని? రోడ్లంటే వేయటమేమీ జరగలేదు. హ్మ్. వేసిన రోడ్లు సీసీ రోడ్లు కూడా హ్మ్. క్వాలిటీగా తక్కువలో వేయించారు ఓకే. అక్కడక్కడని. హ్మ్. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో మేము వేయించుకోవాలనుకున్న రోడ్డు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. శంకుస్థాపన చేశారు ఓకే. మా ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు. హుహు. మేము ఏఆర్ టీము. ఓకే. మేము ఆనందరావు గారితో కూడా వర్క్ చేస్తాము. ఓకే. అది ఇప్పుడైతే ప్రస్తుతానికి బానే బాగానే ఉందంటారు. ఉంది మాకు. ఇప్పుడు మేము వచ్చి 5 నెలలు అయింది. ఎమ్మెల్యే గారిని మాకు రోడ్డు ప్రాబ్లం ఉందంటే దానికి శంకుస్థాపన చేశారు. ఓకే. అప్పుడే రోడ్డు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది.